సోది కబుర్లు చాలా వచ్చేస్తుంటాయి. మనకి చదువుకున్న వాళ్ళే చాలామంది రాజకీయ పార్టీలో ఇప్పుడు చదువుకోని వాళ్ళ సంఖ్య తక్కువే ఉంది. 70-80% మంది చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. హోదా వచ్చేస్తే రాష్ట్రం మహారాష్ట్ర గుజరాత్ అయిపోతుంది, ఇది ఒక మొక్క చెప్పేసేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసింది కాబట్టి ఇప్పుడు హోదా లేకపోయినా రాష్ట్రం బాగానే ఉంటుంది. హోదా మహారాష్ట్రకి లేదు, గుజరాత్కి రాలేదు, కర్ణాటకకి లేదు, తమిళనాడుకి లేదు. అవన్నీ అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రానికి హోదా లేదు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఉంది, హిమాచల్ ప్రదేశ్కి హోదా ఉంది. అవి ఏమన్నా బాగుపడ్డాయా? నథింగ్. కానీ మనకి ఆ సోది కబురు చెప్తానే వచ్చారు. అసలు విషయం నుంచి డైవర్ట్ అయిపోవాలి. ఇకపోతే అభివృద్ధి గతానికి ఇప్పుడు మనం అభివృద్ధి అంటే ఏం చూస్తాం? ఇప్పుడు నా చిన్నప్పుడున్న నా ఆర్థిక పరిస్థితి ఇవాళ నా ఆర్థిక పరిస్థితిని కంపేర్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా ఏదో ఒక బ్రహ్మ పదార్థం, భ్రమ చూపించే బ్రహ్మ పదార్థం ప్రస్తుతం తీసుకొస్తున్నటువంటి కథ అంతా కూడా చంద్రబాబు టైంలోనూ పరిశ్రమలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ పరిశ్రమలు వచ్చినాయి. చంద్రబాబు నాశనం చేశాడని జగన్ నాశనం చేశాడని చంద్రబాబు చెప్తారు. ఇద్దరు టైంలోనూ డెవలప్మెంట్ జరిగింది. స్పీడ్ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు మిగతా సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అనుకున్నారు, అది చేయలేకపోయారు. చివరి ఎలక్షన్స్ టైం అని కావచ్చు, లేకపోతే కనుక డబ్బు లేకపోవడం కావచ్చు, ఏమైనా కావచ్చు. జగన్ వచ్చి ఏం చేశాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కేంద్రానికి అప్పచెప్పి సంక్షేమం వరకు తను చేసుకుంటే సంక్షేమం వల్ల నేరుగా పబ్లిక్కి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల వలన బార్గెనింగ్ కెపాసిటీ పెరిగి వ్యక్తిగత ఆదాయ వనరులు పెరిగినాయి. లైక్ ఒక భవన నిర్మాణ కార్మికుడు ఇదివరకు 300కి వచ్చేవాడు, జగన్ వచ్చాక 500 నుంచి 700 రూపాయలు పెరిగింది. అట్లాగే ఒక తోటలో అదే పొలంలో కూలి పనిచేసేటువంటి వాళ్ళకి గతంలో 50 నుంచి 100-200 రూపాయలు అయితే ఇప్పుడు 400 నుంచి 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక దోసేసేటటువంటి బండి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకటి రోజుల్లో 2000-3000 రూపాయలు అయితే ఇప్పుడు 10,000 నుంచి 25,000 రూపాయలు కూడా తీసుకుంటారు. ఇదేంటి అంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల వచ్చినటువంటి ఒక భరోసాతో తమ పనికి ఎక్కువ డబ్బులు అడగటం బిగించేశారు. వీళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. అదే వ్యాపార వర్గాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత జగన్కి వాస్తవం ఆ రూట్లో ఉంటుంది. కానీ ఆలోచన ఎంతసేపటికి రకరకాల విచిత్రమైంది. అప్పుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఇది వస్తే ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు రాకముందు అభివృద్ధి లేదా? కట్టించినటువంటివన్నీ ఎక్కడికి పోయినాయి? అంత ముందు ఉన్నటువంటి దేశవ్యాప్త సంస్థలన్నీ అక్కడే ఉన్నాయిగా. జీడిమెట్ల చంద్రబాబు వచ్చాక పెట్టారా? లేకపోతే అంతకుముందు కట్టబడినటువంటి చార్మినార్ ఆ ప్రాంత బిజినెస్లు కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఇవన్నీ బాబు వచ్చాక పెట్టారా? నడుస్తూనే ఉన్నాయి కదా. ఒక పరిణామ క్రమంలో జరిగేటటువంటి వాటిలో మన పాత్ర ఉంటుంది, ఖచ్చితంగా బాబు గారి పాత్ర కూడా ఉంటుంది. మరి బాబు గారు వెళ్ళిపోయాక ఎక్కడా డెవలప్మెంట్ ఆగలేదే. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయినా ఆగేదేం లేదు, కొనసాగుతూనే ఉంటుంది. ప్రయారిటీస్ డిఫరెంట్ అంతే. బాబు ప్రయారిటీ అమరావతి, జగన్ ప్రయారిటీ విశాఖపట్నం కాదు, విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నడిపేసుకుంటూ మిగతా చోట్ల మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకురావడం. ఇవి సరిగ్గా ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది, పార్టీల యాంగిల్లో ఆలోచిస్తే మరొక రకంగా ఉంటుంది. అందువల్లే సోది కబుర్లు ఎక్కువ వస్తుంటాయి.